విమోచించడానికి కొరకు ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. మరి స్వీట్ యేసుక్రీస్తు దేవుడని, ప్రభు అని, రక్షకుడని తాను నమ్మి మరి యేసుక్రీస్తు నామములో తాను రక్షించబడి మరి దేవుని యొక్క బిడ్డగా మార్చబడ్డారు. ఈ లోకములో ఎవరిమైనా ఒకరోజు చనిపోతాం. చనిపోక ముందు మనం ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మన సమస్త మరి పాపములను యేసుక్రీస్తు ప్రభు వారు క్షమిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ఇంకా ఎవరైతే ఇక్కడ రక్షణ లేక ఉన్నారో యేసుక్రీస్తు దేవుడని, ప్రభు అని, రక్షకుడుగా మనం విశ్వసించి మనం నమ్మినట్లయితే మన ఆత్మకు రక్షణ ఉంది. ఎందుకు ఆయన పిలుస్తున్నాడంటే మన సమస్త పాపముల నుండి విమోచించడానికి ఆయన పిలుస్తున్నాడు. రెండవది ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే ఆయన నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. ఎందుకు రెండవది మరి ఎవరైతే రక్షించబడ్డారో ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే రెండవది ఆయనతో పాటు మన జీవితాంతం వరకు ఆయనతో జీవించడానికి, ఆయనతో గడపడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన మార్గములు ఆయన చెప్పినటువంటి బోధల ప్రకారం ఈ భూమి మీద జీవించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన పిలుస్తూ ఉన్నాడు. మూడవది ఎందుకు పిలుస్తున్నాడంటే మనము నిత్యము ఆయన రాజ్యములో ఉండడానికి కొరకు నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తున్నట్లయితే వెనకటి వల్లనే మరి మన్నైనది మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్ద మరి ఉండునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా మూడోది ఎందుకు పిలుస్తుండంటే ఈ లోకములో మన కష్టము, ప్రయాసము, వ్యాధి బాధలన్నీ కూడా వదిలేసి మనము అందరినీ వదిలేసి ఆయన రాజ్యములో యుగయుగాలు కూడా మరి మరణము లేనటువంటి, ఆ యొక్క దుఃఖము లేనటువంటి, వ్యాధి లేనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములో యుగాలు ఉండడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. మరి స్వీట్ యేసుక్రీస్తు ప్రభు అని, రక్షకుడని, మరి విమోచించబడ్డది క్రీస్తు చేత. అలాగే తాను బ్రతికినంత కాలము చివరి తుది శ్వాస వరకు క్రీస్తుతో పాటు నడిచేది, ఆయనను వెంబడించేది. మూడవది దేవుని రాజ్యములో యుగాలు కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి తాను పిలువబడి ఆయన సన్నిధిలో విశ్రాంతి పొందుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క సందర్భముగా ఈ బరియల్ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి సహోదరునికి నేను జ్ఞాపకం చేసేదంటే ఇంకా ఎవరైతే రక్షించబడలేదో మీరు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీకు రక్షణ ఇస్తాడు. ఎవరైతే రక్షించబడ్డారో మీరు యేసుక్రీస్తును అనుదినము కూడా మనం ఆయనను వెంబడించాలి. మూడవది మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి విమోచించబడతాం, పాపముల నుండి విమోచించబడతామో, ఆయన వెంబడించే వారి మీద ఉంటామో ఒకరోజు మన సమయం మనకు కూడా వస్తుంది. ఆ రోజు క్రీస్తు యేసు వారు మనల్ని తన సన్నిధికి పిలుచుకుంటాడు. యుగయుగములు కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యములో నిత్యత్వములో మనం ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.